వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ టెక్కీస్. సో ఈరోజు నుంచి నేను జావా కోడింగ్ ఎలా ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అనేది తెలుగులో చెప్పబోతున్నాను. సో నా వ్యూవర్స్ అందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు నేను ఈరోజు నుంచి మీకు ప్రోగ్రామింగ్ క్లాసెస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్కి నా బాగా నచ్చితే అండ్ అర్థమైతే మీరు షేర్ కూడా చేయొచ్చు. అండ్ ఓకే, ఈరోజు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ప్రోగ్రామ్. ద ఫస్ట్ ప్రోగ్రామ్ హెలో వరల్డ్. నార్మల్గా జావా ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఈజీనే. ఎందుకు అంటే ద సింటాక్స్ మనం ఈజీగా అర్థం చేసుకుంటే జావా ఈజ్ వెరీ ఈజీ అండ్ పైథాన్ కూడా చాలా ఈజీ. మీరు ఈ 2 లాంగ్వేజెస్లో ఏది తీసుకున్నా ఇట్స్ యువర్ చాయిస్. నేను అది ఇది అని ఏం చెప్పను, బట్ జావా మీరు నేర్చుకుంటే ఇట్స్ వెరీ అంటే బెటర్ అనమాట. చాలా ఫర్దర్ ప్రాజెక్ట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ జావాలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చూడబోతున్నాం హెలో వరల్డ్. సో హెలో వరల్డ్ ప్రోగ్రామ్కి మనం ఫస్ట్ క్లాస్ డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో క్లాస్ హెలో వరల్డ్. సో స్టార్టింగ్ హెలో వరల్డ్ ప్రోగ్రాంలో మనం హెచ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇచ్చుకుంటాం. ఏదైనా మీరు తీసుకోండి, మనం డినోట్ చేయాల్సింది క్లాస్ నేమ్ విత్ క్యాపిటలైజ్డ్ లెటర్ అనమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్లో ఉండాలి. అండ్ ద క్లాస్ అనేది మీరు పబ్లిక్ యూస్ చేయొచ్చు లేదా యూస్ చేయకపోవచ్చు. సో మనం క్లాస్ హెలో వరల్డ్ అనేది తీసుకున్నాం. దెన్ ఆఫ్టర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్ అంతా రాసేది ఇందులోనే. ఇప్పుడు జస్ట్ ఇది హెలో వరల్డ్ అనేది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం system.out.println అని ఇచ్చి హెలో వరల్డ్ అనేది మనం తీసుకున్నాం. నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఫ్యాక్టోరియల్, ఫిబొనాకీ అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. మనం ప్రతి ప్రోగ్రాము ఇందులోనే రాస్తేనే మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. మీరు ఫంక్షన్స్ నెక్స్ట్ టాపిక్స్ వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను. సో ఫంక్షన్స్ అయినా తీసుకున్న సపరేట్ బ్లాక్లో మీరు డిఫైన్ చేసినా అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఈ సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాక్ ఆఫ్ కోడే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు system.out.println హెలో వరల్డ్. ఈ system.out.println హెలో వరల్డ్ అంటే ఇందులో మనం ప్రింట్ స్టేట్మెంట్ డిఫైన్ చేస్తాం. మామూలుగా పైథాన్లో అనుకో, 1 minute కలర్. సో పైథాన్లో మనం జస్ట్ ప్రింట్ ఇచ్చి హెలో వరల్డ్ అని ఇస్తాం కదా, నో సెమికోలన్ నథింగ్. బట్ ఇందులో మనం system.out.println అని ఇచ్చుకొని సెమికోలన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం అది డిఫైన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు హెలో వరల్డ్ ప్రోగ్రామ్ మనం కోడ్ అయితే రాసాం. ఈ కోడ్ మనం ఎక్కడ రాయొచ్చు? సో మనం VS కోడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. VS కోడ్ ఎందుకు అంటే నార్మల్గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈ VS కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్లోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం ప్రాజెక్ట్స్ తీసుకున్న VS కోడ్ యూస్ చేసే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మీరు ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ ఏదైనా సరే మీరు VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో నేను మ్యాక్సిమం VS కోడే ప్రిఫర్ చేయమని అందరికీ చెప్తాను. ఈ VS కోడ్లో మనం పైథాన్, జావా, వెబ్కి సంబంధించి C++, C#, ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు JDK అనేది చాలా ఇంపార్టెంట్.
జేడీకే ఉంటేనే విఎస్ కోడ్లో మనం జావా అనేది రన్ చేయగలుగుతాం. ఓకేనా. నార్మల్గా థియరిటికల్గా మనం జేడీకే అంటే ఏందో మనం నేర్చుకుంటాం క్లాస్ రూమ్లో. సో ఏంటి జేడీకే అంటే? జావా డెవలప్మెంట్ కిట్ అన్నమాట. జావా డెవలప్మెంట్ కిట్. ఇందులో మనకి అన్ని లైబ్రరీస్, మాడ్యూల్స్, ప్యాకేజెస్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది కంపైల్ కావాలి. ఫస్ట్ జావా అనేది మనం రీడబుల్ కోడ్ ఇది, బట్ కంప్యూటర్కి అర్థం అవుతుందా? సో అర్థం అవ్వదు. దీనికోసం మనం ఏం చేస్తామంటే కంపైలేషన్ చేస్తాం. అప్పుడు కంపైలేషన్ చేసినప్పుడు మన ఈ ప్రోగ్రామ్ అనేది బైట్ కోడ్లోకి చేంజ్ అవుతుంది. సో యూజర్ కోడ్ అనేది బైట్ కోడ్లోకి చేంజ్ అవుతుంది. ఈ బైట్ కోడ్లోకి చేంజ్ చేసేది ఎవరు అంటే కంపైలేషన్. కంపైలర్ అనేది చేంజ్ చేస్తుంది. ఓకే, కంపైలర్ చేంజ్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ బైట్ కోడ్ ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్లో ఉంటుంది. ఓకేనా, డాట్ క్లాస్లో ఉంటుంది. మనం డాట్ జావాలో సేవ్ చేస్తాం, డాట్ క్లాస్లోకి మారిపోయింది. ఇప్పుడు బైనరీ ఫార్మాట్లోకి వచ్చి ఆ తర్వాత మనకి యూజర్ అవుట్పుట్ లాగానే మనకి డిఫైన్ అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఎగ్జిక్యూషన్లో మనం నార్మల్గా విఎస్ కోడ్లో అయితే జస్ట్ రన్ బటన్ క్లిక్ చేయొచ్చు. ఎప్పుడు? జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రన్ బటన్ క్లిక్ చేసినా మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, కొంచెం ఎర్రర్గా చూపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు టర్మినల్ యూస్ చేయండి. సేమ్ విఎస్ కోడ్లోనే టర్మినల్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కంపైలేషన్ కదా. కంపైలేషన్ కోసం మనం ఏం చేస్తామంటే సింటాక్స్ జావా సి అనే సి అంటే కంపైలర్, జావా సి హెలో వరల్డ్ అనే మన క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాం. సో క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి. ఓకేనా, హెలో వరల్డ్ డాట్ జావా. దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ చేయాలి. వన్స్ క్లాస్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ ఇది క్లాస్ నేమ్తో ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాకే కంపైల్ అయ్యాకే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకటి. ఆఫ్టర్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఏ ప్రాబ్లం లేదు, ఎర్రర్స్ ఏమీ లేవు అంటేనే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. సో మీరు ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ రెండు సేమ్గా ఇచ్చుకున్నారు అనుకో, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ ఇస్తే యూ హ్యావ్ టు ఫేస్ సర్టెన్ ప్రాబ్లం. ఓకేనా, అందుకు సేమ్ ఇచ్చుకుంటే బెస్ట్. సో ఇప్పుడు మనం ఈ అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అనేది మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా, ఇంతవరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం కోడ్ ఎలా రన్ అవుతుందో విఎస్ కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టాను. ఇన్ కేస్ ఐ విల్ డూ అగైన్. సో నేను క్లాస్ నేమ్ హెలో వరల్డ్ అని ఇచ్చుకున్నాను. ఐల్ డిలీట్ దిస్ వన్. సో హెలో వరల్డ్ డాట్ జావా అనే క్లాస్ నేమ్ న్యూ ఫైల్ తీసుకుంటే మనకి ఇక్కడ హెలో వరల్డ్ డాట్ జావా అని ఇచ్చుకోవాలి. దెన్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇది టర్మినల్. మీరు రన్ చేస్తే డైరెక్ట్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ హెలో వరల్డ్ అని తీసుకున్నాను. మీకు ఇక్కడ పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జావాలో ఇండెంటేషన్ ఏం అవసరం లేదు, మీరు బ్రాకెట్స్ మాత్రం బాగా చూసుకోవాలి. ఓకేనా, పబ్లిక్ స్టాటిక్ void main string args అనేది ఒక
కన్స్ట్రక్టర్ అనమాట. స్ట్రింగ్ ఆర్గ్స్, మీరు స్ట్రింగ్ పక్కనైనా ఇచ్చుకోవచ్చు, ఆర్గ్స్ పక్కనైనా ఇచ్చుకోవచ్చు. బ్రాకెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లవర్ బ్రాకెట్స్. అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇందులో నేను హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని హెలో వరల్డ్ అని నాకు రావాలి. సో హెలో వరల్డ్ అని ఇచ్చుకున్నాం. సెమీకోలన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మన ప్రోగ్రామ్. ఇది నేను సేవ్ చేసుకుంటాను. ఏదైనా సరే VS కోడ్లో మీరు రన్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సేవ్ దట్ వన్. సేవ్ చేసిన తర్వాతే దెన్ మీరు రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ షో. ఇఫ్ నాట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఓపెన్ టర్మినల్ ఓపెన్ చేసి నేను మీకు కంపైలేషన్ కోడ్ అలాగే ఎగ్జిక్యూషన్ కోడ్ మీకు చెప్పాను. సో హెలో వరల్డ్ డాట్ జావా, ఇలా మీరు జావాసి హెలో వరల్డ్ డాట్ జావా అని ఇచ్చుకొని వన్స్ అది ఏం ఎర్రర్స్ లేవు అంటేనే మీకు ఇది డిఫైన్ అవుతుంది. దెన్ జావా హెలో వరల్డ్ ఇచ్చుకుంటే హెలో వరల్డ్ వస్తుంది. నేను ఎర్రర్ క్రియేట్ చేస్తున్నాను, సెమీకోలన్ పెట్టలేదు, సేవ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. జావాసి హెలో వరల్డ్ డాట్ జావా. సి వన్ ఎర్రర్, సెమీకోలన్ లేదు కాబట్టి మీకు ఇక్కడే ఎర్రర్ అనేది చూపిస్తుంది. సెమీకోలన్ అనేది మీరు పెట్టుకోవాలి. దెన్ మీరు జావా హెలో వరల్డ్ వచ్చిందా? సో అది అన్నమాట. మీరు ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ మీరు చూసారు. దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈరోజుకి ఈ వీడియో అన్నమాట. సో హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది వెరీ సింపుల్ వన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, if you understand very well, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి దివ్యశ్రీ టెక్కీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.